ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవపుర సమీక్షలో స్వాగతం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం మే నెల 1 నుంచి 15 వరకు ఎలా ఉంటుందో చూద్దాం. మిత్రులకి 2 ముఖ్యమైన సూచనలు. ఈ ప్రతి నెల జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు 2వ తేదీ జరుగుతాయి. లెవెటీల కష్టం వస్తుంది చూడండి. అలాగే మరొక సూచన ఏమిటంటే, వ్యక్తిగత జాతక పరిశీలన కోసం ఫోన్లో మాట్లాడాలనుకున్న వాళ్ళు ప్రతిరోజు మధ్యాహ్నం 3 తర్వాత ఫోన్ చేయవచ్చు. వ్యక్తిగతంగా కలవాలి అనుకుంటే శనివారం కానీ ఆదివారం కానీ కలుస్తాను. ఆ 2 రోజులు అందరినీ కలుస్తాను. శుక్రవారం ఫోన్ చేసి మధ్యాహ్నం 3 తర్వాత అపాయింట్మెంట్ తీసుకోండి. శని ఆదివారం 2 రోజులు కూడా వ్యక్తిగతంగా కలవచ్చు. సోమవారం శుక్రవారం దాకా కేవలం ఫోన్లోనే మాట్లాడతాను, గమనించండి. 15 రోజులు ఎలా ఉండదో చూద్దాం. 9 ఆఫ్ కప్స్ కార్డు తీసుకుందాం. 5 ఆఫ్ వ్యాండ్స్ కార్డు తీసుకుందాం. డెత్ కార్డు తీసుకోవాలి. ఎంపరర్. జీవితంలో కొంత ప్రశాంతంగా కాలం గడుపుతారు 15 రోజులు. సమస్యలు ఉంటాయి, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. మనుగడ కోసం పోరాటం అంటాం కదా, మనుగడ కోసం పోరాడుతూ ఉంటారు. మీతో మీరు పోరాడతారా, సమస్యలతో పోరాడతారా అంటే అంతర్మథనం. అసలు ఏమిటి, మనం ఎందుకు ఎలాగున్నాము, ఏం చేస్తున్నాము, ఎందుకు ఎలాగున్నాము, ఏం చేయాలి, ఎందుకు ఏమిటి ఎలా విశ్లేషించుకుంటూ ఉంటారు. పరిస్థితుల్లో అనేక రకాల మార్పులు వస్తూ ఉంటాయి. ఎలాంటి ఇబ్బంది వచ్చినా, సంతోషం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏదైనా కానీ మీ మీద ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావం చూపించేది అయినప్పటికీ కూడా మీరు స్థితప్రజ్ఞతో మీరు ఉంటారు. మీ పని మీరు చేసుకెళ్తూ ఉంటారు ఈ 15 రోజులు. మధ్య చిన్న చిన్న ఇబ్బందులు అలజడులు ఉంటాయి. ఉన్నప్పటికి కూడా ధైర్యంగా సమస్యను ఎదుర్కొని ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తారు. ఆ రకంగా కొంత మీకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. పట్టించుకోవద్దు. ఇది కూడా కష్టం మనిషికి అవుతే చెట్టుకు రాదు కదా. చెట్టు కూడా కష్టం వస్తుంది. చెట్టు చెప్పలేదు, మనిషి చెప్తాడు. చెట్టుకి కష్టం వస్తే చెట్టు కూలిపోతుంది, లేదా కొట్టేస్తారు, అది కష్టం. అదే మనిషికి కష్టం పక్క వాళ్ళని సదా చేయడం మొదలు పెడతారు. ఇంట్లో వాళ్ళని, ఇంట్లో ఆఫీస్లో ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఇంటి రాగానే భార్య పిల్లల మీద అరుస్తారు. లేదా ఆడవాళ్ళకి ఇంట్లో ప్రాబ్లం, భర్త రాగానే భర్త మీద గట్టిగా చాడీలు చెప్పి అరుపులు మొదలు పెడతారు. అంతే, మనుషుల మనస్తత్వాలు అలాగే ఉంటాయి. అంతే, పక్క వాళ్ళ మీద మన ప్రెషర్ దింపుకునే ప్రయత్నం. ఈ సమయంలో మీరు ఎలాంటి ఒత్తిడి పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. సమస్యలు ఉంటాయి, వాడి పని అదే, మన పని మందే చేసుకెళ్తూ ఉంటారు. బీపీ షుగర్ అనే ట్యాబ్లెట్ వేసుకుంటాం, అంతే కదా. షుగర్ ఏమీ తగ్గిపోదు, ఆ ట్యాబ్లెట్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. అలా అర్థం చేసుకొని సమస్య వస్తుంది, సమస్య మనం తప్పించుకోలేము అని చెప్పి అనుకుంటూ దాన్ని పట్టించుకోకుండా ఉన్నదాంతో ఏదైతే బాగుందో అని ఆలోచించుకుంటూ ముందుకెళ్తూ ఉండాలి. మీరు సంతోషంగా ఉండే క్షణాన్ని గుర్తు తెచ్చుకోండి. సంతోషంగా లైఫ్లో 1 గంట సంతోషంగా ఉంటుంది కదా, ఆ గంట కోసం 23 గంటలు ఆలోచించాలి. అలా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి, బాగుంటుంది కూడా. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 6 ఆఫ్ కప్స్, ప్రజెంట్ 2 ఆఫ్ సోర్డ్స్, ఫ్యూచర్ ఎంప్రెస్. ఇదే చెప్తుంది. మీ గతంలో మీ ప్రమేయం లేకుండా కొన్ని సంఘటనలు, మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కొన్నింటి తల వంచవలసి రావడము, తెగడతా అంటే తిట్టడము పొగడము రెండింటిని సమానంగా తీసుకోవడము, మీ పర్సనల్ వేరే వాళ్ళు వేలు పెట్టడము, ఇలాంటివి కొన్ని గతంలో. ప్రస్తుతం వచ్చేసరికి మీతో మీరు పోరాటం. సమస్య తెలుసు, ఎలా ఎదుర్కోవాలో తెలుసు. కొన్ని సందర్భాల్లో ఎదుర్కోవడం కష్టం అవుతుంది, అయినప్పటికీ కూడా తప్పదు కదా, పోరాడాలి అంతే. బాస్ వేళ తిడతారు, ఆఫీస్కి వెళ్ళంగానే లీవ్ పెట్టి కూర్చోలేం కదా. లీవ్ పెడితే రేపైనా తిట్లు తినాలి కదా, లీవ్ పెట్టినందుకు కూడా ఎక్స్ట్రా తిట్లు తినాలి. ఈ వేళ వెళ్ళిపోతే అవే అయిపోతుంది అంతే. ఇలాగే ఏంటంటే మన మనసుకు మనమే ఊరట చెప్పుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి. తెలియని శత్రువుతో పోరాటం, అంతర్మథనం. మనం ఏమిటి ఎలాగా ఎందుకు అనేది ఇది 3-4 రోజులే ఉంటుంది, తర్వాత బాగుంటుంది. ఫ్యూచర్ కార్డులో ఎంప్రెస్ ఉంది, బాగుంటుంది. సమస్యలు తీరుతాయి అతి త్వరలో. మీకు అన్నీ కూడా ప్రశాంత వాతావరణం వస్తుంది. రాబోయే కాలంలో మంచి రోజు, మీకు మంచి వార్తలు వింటారు. లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతారు. కుటుంబపరంగా సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా 4 ఆఫ్ వ్యాండ్స్, సామాజికంగా 6 ఆఫ్ సోర్డ్స్. కుటుంబపరంగా పర్వాలేదు, కొంత ఫంక్షన్స్కి అది వెళ్ళడం కానీ, గెట్ టుగెదర్లు ఇలాంటివి కొన్ని జరిగే అవకాశం ఉంటుంది, బాగుంటుంది. సామాజికంగా కొంత ఒత్తిడి ఉంటూ ఉంటుంది. వాళ్ళ పనులు మీకు చెప్పేసి వాళ్ళు ఇంట్లో పడుకుంటారు. మీ పని వాళ్ళ పని, అన్ని పనులు మీరే చేయాలి. లేదు మీరే నేను పెడితేనే దారిలో ఏమైనా పని చేసి పెట్టాలని అడిగి పని చేస్తూ ఉంటారు. మీరు లోడ్ తీసుకుంటూ ఉంటారు. అలా కాకుండా
అనవసరం భారాలు పెట్టుకోవద్దు. మీకోసం మీరు జీవించండి. లైఫ్ని ఎంజాయ్ చేసే ప్రయత్నం చేయండి. ఎంజాయ్ అంటే ఏదో హోటల్స్ తినడం సినిమాలు గడడం అలా కాదు. కుటుంబ సభ్యులతో గడుపుతూ ఉండి మనసును ఉల్లాసంగా ఉత్సాహంగా చేసుకుని భారాన్ని దింపుకునే ప్రయత్నం చేయండి. ఆ రకంగా మీకు అనుకూల వాతావరణం అంతా కూడా మీ 4వ తరగతి తర్వాత మీకు ఉంటుంది. ఉద్యోగం చేసే వాళ్ళకి అలా ఉంటుంది. టెంపరెన్స్ పర్వాలేదు. మీరు జాబ్ మారాలనుకుంటున్నారా, ప్రాజెక్ట్ మారాలనుకుంటున్నారా, తొందరపడకుండా నిర్ణయాలు తీసుకోండి. మీరు ప్రతి సందర్భంలో కూడా మీ బాస్, మీ పై వాళ్ళు ఎవరైతే ఉంటారో, సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సలహా తీసుకునే ప్రయత్నం చేయండి. మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు మీరు చేసే పనులన్నీ కూడా. మీరు ప్రాజెక్ట్ మారాలి అనుకుంటే మీ మేనేజర్ లీవ్ చేయకుండా మీరు వెళ్ళలేరు కదా వేరే ప్రాజెక్టులోకి. ముందర ఏందో చెప్పిన ప్రాజెక్ట్ మారాలనుకుంటున్నాను, వర్క్ బోర్గా ఉంది, కొత్తది నేర్చుకోవాలనుకుంటున్నాను, నన్ను వదులుతారా మీరని అడిగి, ఇలాగేదైనా జాబ్ మారాలనుకుంటున్నారు, కొంత తొందరగా రిలీవ్ చేయండి, నాకు వేరే ఆఫర్ మంచి ఆఫర్ వచ్చింది రిక్వెస్ట్ చేసి ఇలా చేసి ప్రయత్నం చేయాలి తప్ప సొంతంగా చేస్తే మాత్రం ఇబ్బంది పడతారు. సలహాలు తీసుకుని తొందరపడకుండా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి, బాగుంటుంది. ఉద్యోగం లేని పరిస్థితి ఏమిటి? పేజ్ ఆఫ్ వ్యాండ్స్ అంత అవకాశం లేదు ప్రస్తుతం. అంత అవకాశం ఏం కనబడట్లేదు 15 రోజులు. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 5 ఆఫ్ పెంటికల్స్ పర్వాలేదు. కొంత అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సిన సపోర్ట్ తీసుకోవాలి. మాట సలహా కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ తీసుకోవాల్సి వస్తుంది ఎవరో ఒకళ్ళది. కొంత అణిగిమణిగి ఉండాలి. మొహమాటం లేకుండా మీ సమస్య ఉంటే సమస్యను చెప్పే ప్రయత్నం చేయండి. ఆర్థికంగా ఎలా ఉంటుంది? 5 ఆఫ్ కప్స్ కొంచెం ఖర్చులు ఉంటాయి. ఖర్చు పెట్టాలంటే భయం, తప్పించుకోలేరు. ఖర్చు పెట్టేస్తే ఉన్న డబ్బులు అయిపోతాయి, కానీ ఖర్చు పెట్టక తప్పదు. 1st తారీఖు వచ్చింది, పేమెంట్లనే చేయాలి, మన ఇంట్లో సామాన్లు తెచ్చుకోవాలి. డబ్బులు నెలలో ఎక్కువ ఖర్చు అయిపోయింది, నేను దాచలేకపోయినా కుదరదు కదా. ప్రతి నెల దాచడం, ఒక్కోసారి దాచడానికి ఇబ్బంది అవ్వచ్చు, ఒక్కోసారి అప్పు చేయవలసి రావచ్చు. అందువల్ల ఆ రొటేషన్ అయితే మేనేజ్మెంట్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మొదటి వారం 2వ వారం కొంచెం పర్వాలేదు. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? ఫుల్ ఇబ్బంది ఏముండదు. ఆరోగ్యపరంగా చెప్పుకుందాం, ఇబ్బందులు ఏముండవు. ఎడమ మోకాలు ఎడమ చీలమండ దెబ్బలు తగిలే అవకాశం ఉండదు, జాగ్రత్తగా చూసుకోండి. ఏదైనా ముఖ్యమైన సూచన ఉందా? 4 ఆఫ్ సోర్ట్స్ ప్రత్యేక సూచన అంటే ఏది లేదు. మీకు ఏదైనా సమస్యలు వస్తుంటే ఎలాంటి సమస్యలు వస్తాయి, ఏ రకంగా ఎదుర్కోవాలో మీకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి ముందే ప్రిపేర్ అయ్యి ఉంటారు జాగ్రత్తగా. చెప్పుకునే ఇబ్బందులు అంటే ఏమీ ఉండవు. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 8 ఆఫ్ కప్స్ ఆడవారికి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? కింగ్ ఆఫ్ పెంటికల్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? 9 ఆఫ్ పెంటికల్స్ సంతానపరంగా ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ సోర్ట్స్ విద్యార్థుల పిల్లలకి ఎలాగ ఉంటుంది? పేజ్ ఆఫ్ కప్స్ మగవారికి కొంత నిస్సత్వ, ఒక నిర్లిప్తత ఉంటుంది. మనుషుల్ని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాదు. బద్ధకం, మందత్వం, విరక్తి, చికాకులు ఇవన్నీ ఉంటాయి. ముఖ్యంగా విశాఖ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎడ్యుకేషన్లో చిన్నపిల్లలు చదువుకుంటున్న వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా ఉండండి, లేకపోతే కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అనురాధ నక్షత్రం వాళ్ళకి కూడా కొంచెం చికాకులు ఉంటాయి. తర్వాత మళ్ళీ నక్షత్రం మళ్ళీ చూద్దాము. ఈ ప్రభావం శనిగ్రహ ప్రభావం మీ మీద ఎక్కువ ఉంటుంది. మీ జన్మరాశి 5వ స్థానంలో శనిగ్రహ సంచారం నడుస్తుంది ప్రస్తుతం. అంత అనుకూలం కాదు. అందువల్ల మనుషుల్ని ఎలా అర్థం చేసుకోవాలి, మనం ఏం చెప్పినా ఎదురువాళ్ళు వినట్లేదే, ఎదురువాళ్ళు కన్విన్స్ అవ్వట్లేదు, వాళ్ళు చెప్పి మనం కూడా కన్విన్స్ అవ్వలేకపోతున్నాము. అంటే మనకి ఏదో ఇబ్బంది వచ్చింది, మన ఇబ్బంది మనం చెప్పాము, వాళ్ళు సలహా ఇస్తారు. మనం ఏమనుకుంటాం, ఆ ఇబ్బందులు సరిగ్గా అర్థం చేసుకుని దోచిన సలహా ఇస్తున్నాము అని చెప్పి అనుకుంటూ ఉంటాం. ఈ రకంగా కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది. సాధ్యవంతం మౌనంగా ప్రయత్నం చేయండి మొదటి వారం అంతా. 2వ వారం పర్వాలేదు. ఆడవారు చాలా బాగుంటుంది, ప్రశాంతమైన లైఫ్ ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది సమస్యలు ఏముండవు, బాగుంటుంది. వైవాహిక జీవితం కూడా బాగుంటుంది, సమస్యలు ఏముండవు, ప్రశాంతమైన కాలం గడుపుతారు, ఒకళ్ళొకళ్ళు అన్యోన్యంగా ఉంటారు, బాగుంటుంది. సంతానపరంగా ముఖ్యమైన నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి 1-2 సార్లు ఆలోచించి తీసుకోండి. చెప్పేసి ముందర నిర్ణయం చెప్పేసి తర్వాత పిల్లలతో భార్యతో మాట్లాడడం కాకుండా, మీరు ఇప్పుడు సపోజ్ ఓ పెళ్లి సంబంధం మాట్లాడండి, మీ ఫ్రెండ్ కొడుకు వాళ్ళకి మీ అమ్మాయిని ఇస్తాను వాళ్ళతో మాట్లాడి ఇంటికి వచ్చి చెప్పారు అనుకోండి, ఇంట్లో కూడా ఒప్పుకోకపోతే వాళ్ళకి అభిప్రాయాలు ఉంటాయి. ఓ మేనర్కం పెళ్లి సంబంధం ఉంది చెప్పేశారు మా అమ్మాయిని, లేకపోతే మీ అబ్బాయికో మీ అమ్మాయికో మేము చేసుకుంటాం, తప్పకుండా ఇంటికి వెళ్ళి చెప్పి నేను కన్ఫర్మేషన్ చెప్పేస్తానని చెప్పి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలి కదా. పిల్లలు ఒప్పుకోవాలి, ఇంట్లో భార్య భర్త అందరూ ఒప్పుకోవాలి. ఇవన్నీ కూడా అంత తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. విద్యార్థి పిల్లలు చాలా బాగుంటుంది, లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది, మంచి సక్సెస్ ఉంటుంది. నక్షత్రాల వారిగా తీసుకుంటే విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది? 6 ఆఫ్ పెంటికల్స్ అనురాధ వాళ్ళకి ఎలా ఉంటుంది? 3 ఆఫ్ పెంటికల్స్ జ్యేష్ఠ వాళ్ళకి ఎలా ఉంటుంది? సన్ విశాఖ వాళ్ళకి జ్యేష్ఠ వాళ్ళకి బాగుంటుంది. ఈ చెప్పిన సమస్య అనురాధ వాళ్ళకి జ్యేష్ఠ వాళ్ళకి బాగుంటుంది. ఈ చెప్పిన ఇబ్బందులు విశాఖ వాళ్ళకి కనబడుతున్నాయి. మీకు అవసరమైనప్పుడు కూడా మిమ్మల్ని ఎవడో పట్టించుకోడు. మీకు సాధారణ సమాజంలో ఎలా ఉంటుందంటే, ఓ ఫంక్షన్కి వెళ్ళారు అనుకోండి, ఓ ఈవెంట్ అయితే జరుగుతుంది, ఓ పెళ్ళో ఏదో గెట్ టుగెదర్ అవుతుంది. ఈ అమ్మాయి లేదా అబ్బాయి తల్లిదండ్రులు వచ్చి అక్షంతలు వేస్తూ ఉంటే ఈ సమయంలో ఏ మంత్రి గారు వచ్చారు అనుకోండి,
పెద్దవాళ్ళు ఎవరిని వీళ్ళ పక్క పేరెంట్స్ ఫస్ట్ వీళ్ళ తర్వాత ఎవరైనా లేదా అన్నగారు వదిన గారు మీరు ఒకసారి పక్కరండి వాళ్ళు వెళ్ళిపోతారని చెప్పి వాళ్ళు అక్షంతలు వేయించి వాళ్ళు ఫోటోలు తీసి వాళ్ళు పంపించి తర్వాత వీళ్ళు రమ్మంటారు. అది ఎంత అవమానకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీకు అలా ఉంటుంది. అనమో రామచంద్రాన్ని మీకు బెటర్ పక్క కూడా పెడతారు. మీకు అవసరం ఉన్నా కానీ అవాయిడ్ చేస్తూ ఉంటారు. అందువల్ల ఎక్కువగా సరెండర్ అయిపోవద్దు పరిస్థితులకి. ఒక ఆప్షన్ మీద కూర్చోకుండా ఇద్దరు ముగ్గురిని ఆప్షన్స్ పెట్టుకోవాలి. అప్పు కావాలి మనకి, ఒకళ్ళని అడగద్దు, ఇద్దరు ముగ్గురిని అడగండి. ఆ ఇద్దరు ముగ్గురికి పరిచయం ఉండకూడదు. ఇప్పుడు ఏ అనే పర్సన్ మీరు అడిగారు అప్పు, తర్వాత బీని కూడా అడిగాడు, ఏ బీకి చెప్తే నేను అప్పు అడిగాడు రా అని చెప్తాడు. అరే నన్ను కూడా అడిగాడు రా, చాలా పెద్ద అప్పు ఉందేమో అని చెప్పి ఇద్దరు కూడా మానేస్తారు. అందువల్ల డిఫరెంట్ సోర్సెస్ వెతుక్కోండి. అనురాధ నక్షత్రం సహాయం దొరుకుతుంది, ఏదో రకంగా సపోర్ట్ ఉండదు, బాగుంటుంది. ఉద్యోగాల్లో కానీ వ్యాపారాలు కానీ ఎక్కడైనా కానీ సపోర్ట్ ఉంటుంది, సహాయం దొరుకుతూ ఉంటుంది. జ్యేష్ఠ వాళ్ళకి గుర్తింపు గౌరవాలు వస్తాయి. కుటుంబంలో కానీ సమాజంలో కానీ ఉద్యోగంలో ఎక్కడైనా పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తూ ఉంటారు, బాగుంటుంది. పరిహారం ఏం చేయాలి? విశాఖపట్నం ఏం పరిహారం చేయాలి? స్టార్ మీ నక్షత్ర జపం చేసుకోండి, కిలోంపో బియ్యం దానం ఇవ్వండి, వీరి కాబట్టి నవగ్రహాలు ఆరాధన చేసుకోండి. అనురాధ వాళ్ళు ఏం చేయాలి? 4 ఆఫ్ పెంటికల్స్ రాహుగ్రహాన్ని ఆరాధన చేయండి. జ్యేష్ఠ వాళ్ళు ఏం చేయాలి? 7 ఆఫ్ సోర్స్ కార్తవీర్యాజన దిగ్బంధనం చేసుకోండి, మీ ఇంటికి బాగుంటుంది. కార్తవీర్యాజన మంత్రం జపం చేసుకోండి, బాగుంటుంది. ఈ పరిహారాలు జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి. శుభం భూయాత్.